అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రవణ్ కుమార్ వేములపల్లి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ప్రసాద్ హాస్పిటల్, ప్రగతినగర్, హైదరాబాద్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ఇది వీడియో చేస్తున్నామండి. అదే ఇప్పుడు బాగా వింటున్న పేరు హ్యూమన్ మెటానిమో వైరస్, హెచ్ఎంపివి వైరస్. సో చైనాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. హాస్పిటల్స్ అన్నీ ఫ్లడ్ అయిపోయినాయి, క్రెమటోరియంస్ అన్నీ పేషెంట్స్తో నిండిపోయినాయి. అండ్ ఇండియాలో కూడా ఈ కేసెస్ వచ్చినాయి అనే వార్తలు మనం బాగా వింటూ ఉన్నాం సోషల్ మీడియాలో. సో దాని గురించి కొద్దిగా డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నామండి. అసలు ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ లేదా హెచ్ఎంపివి అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు కాస్త డిస్కస్ చేసుకుందామండి. సో మొట్టమొదటిసారిగా 2001 సంవత్సరంలో ఈ హెచ్ఎంపివిని కనుగొన్నారు. సో అప్పటి నుంచి తరచుగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇది కాజ్ చేస్తూనే ఉంది. ఇది నీమోవిరిడే అనే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్ అండి. దీంతో పాటుగా ఆర్ఎస్వి మనం కామన్గా వినే పేరు, అది కూడా ఇదే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్. సో ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది రెస్పిరేటరీ వైరస్, అంటే లంగ్స్ని, ఊపిరితిత్తుల్ని పర్టికులర్గా అఫెక్ట్ చేసే వైరస్. సో అప్పర్ ఎయిర్వేస్ని కానీ లోవర్ ఎయిర్వేస్ని కానీ అఫెక్ట్ చేయగల సామర్థ్యం ఈ వైరస్కి ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అని కనుక మనం చూసుకున్నట్టయితే, మెయిన్లీ ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్, ఏ పర్సన్ అయితే హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్ ఉంటుందో తన నుంచి వచ్చే డ్రాప్లెట్స్, అంటే దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఏవైతే బిందువులు బయటికి వస్తాయో దాని ద్వారా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అది కాకుండా కంటామినేటెడ్ సర్ఫేసెస్ మీద ఎక్కడైతే వైరస్ ఉంటుందో దాన్ని మనం చేతితో తాకడం, తర్వాత ముక్కుని కానీ నోటి దగ్గర కానీ రుద్దుకున్నప్పుడు ఆ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి మనకి ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకసారి వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయితే మనకి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయని కనుక చూసుకుంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అండి. వైరస్ ఒకసారి మన బాడీలోకి ఎంటర్ అయితే మనకు సిమ్టమ్స్ బయటపడడానికి 2 నుంచి 5 రోజులు టైం పట్టొచ్చు. దీన్నే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఈ పీరియడ్లో వైరస్ మన బాడీలో స్ప్రెడ్ అవ్వడం, దాన్ని గ్రో అవ్వడం, తర్వాత సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. సో సిమ్టమ్స్ కనుక చూసుకుంటే మిగతా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, మిగతా వైరల్ ఇన్ఫెక్షన్స్కి వచ్చినట్టే దీనికి కూడా సిమ్టమ్స్ ఉంటాయి. సో హెడేక్ రావడం, ఫీవర్తో పాటు చలి రావడం, జలుబు, ముక్కు దిబ్బడ, గొంతులో నొప్పి, దగ్గు, కఫం. ఇంకా తీవ్రమైన కేసెస్ కనుక మనం చూసుకుంటే ఆయాసం రావడం, పిల్లి కూతలు రావడం, ఈ లక్షణాలని కామన్గా చూస్తూ ఉంటాం. ఈ వైరల్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ కనుక గమనించినట్లయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్, అంటే వచ్చిన ఇన్ఫెక్ట్ అయిన చాలామంది కేసెస్లో 2 నుంచి 5 రోజుల్లోపు కంప్లీట్ రికవరీ అయిపోతారండి. సో ట్రీట్మెంట్ కనుక చూసుకుంటే ఫస్ట్ థింగ్ మంచిగా రెస్ట్ తీసుకోవడం, ఫ్లూయిడ్స్, ద్రవ పదార్థాలు బాగా ఎక్కువగా తీసుకోవడం, ఫీవర్కి, బాడీ పెయిన్స్కి పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవడం, జలుబుకి సిట్రజిన్ వేసుకోవడం, ఇంకా దగ్గు, కఫంకి దానికి సంబంధించిన కాఫ్ సప్రెసెన్స్ యూస్ చేసుకోవడం. ఇది కామన్గా యూస్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో సిమ్టమాటిక్ రిలీఫ్ వచ్చేస్తుంది. ఫర్దర్గా మెడికల్ అటెన్షన్ కూడా అవసరం పడదు. కాకపోతే ఇందాక మనం అనుకున్నాం కదా, ఎవరికైతే ఆయాసం ఉంటుందో, పిల్లి కూతలు ఉంటాయో వారు మాత్రం ఖచ్చితంగా మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. అవసరమైతే ఆక్సిజన్ కానీ, ఐవీ ఫ్లూయిడ్స్ కానీ, ఇంకా ఫర్దర్ యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ ఏదైనా ఉంటే అది కన్సిడర్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వీటి అవసరం పడదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో చాలా మైల్డ్గా వస్తుంది అండ్ స్పాంటేనియస్గానే తగ్గిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం హెల్త్ కేర్ ఎప్పుడు సీక్ చేయాలి అంటే వార్నింగ్ సైన్స్ ఏంటి కనుక చూసుకుంటే, ఫస్ట్ థింగ్ ఆయాసం రావడం. సో ఆయాసం వస్తుంది అని మనం ఎలా గుర్తిస్తాము అంటే యాక్సెసరీ మజిల్ యూసేజ్. మనం గాలి తీసుకునేటప్పుడు మన ఏవైతే రిబ్స్ ఉంటాయో అవి లోపలికి వెళ్ళి బయటికి వస్తూ ఉండడం, లేదా మన నెక్ దగ్గర ఉండే మజిల్స్ అన్నీ బాగా మూవ్ అవ్వడం. సో ఇదేంటంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్లో ఉన్నారని మనం గమనిస్తాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ సైన్. ఎప్పుడైతే ఇది మనం గమనిస్తామో ఇమీడియట్లీ మెడికల్ అటెన్షన్ సీక్ చేయాలి. నెక్స్ట్, ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నా, 94 కంటే తగ్గుతూ ఉన్నా ఒకసారి మెడికల్ అటెన్షన్ సీక్ చేయడం మంచిది. 3 రోజుల మించి హైగ్రేడ్ ఫీవర్ 104, 103 పర్సిస్టెంట్గా వస్తూ ఉన్నా మెడికల్ అటెన్షన్ సీక్ చేయాలండి. అండ్ పర్సన్ బాగా డీహైడ్రేటెడ్ అయిపోయి వీక్గా ఉన్న సిచ్యువేషన్స్లో కూడా మనకు మెడికల్ అటెన్షన్ అనేది ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ పర్సనల్ హైజీన్. సో ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, పర్టికులర్లీ వాష్రూమ్ యూస్ చేసినప్పుడు కానీ, ఏదైనా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కానీ, ఖచ్చితంగా ఆహారం తీసుకునేటప్పుడు కానీ హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీ. సెకండ్ థింగ్, కంటామినేటెడ్ సర్ఫేసెస్. ఏదైతే సర్ఫేసెస్ కంటామినేట్ అయినాయో ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి, సో వాటిని క్లీన్ చేసుకోవడం రెగ్యులర్గా, అది ఒక ఇంపార్టెంట్ స్టెప్. మూడోది, ఎప్పుడైతే పర్సన్కి ఇన్ఫెక్టెడ్ ఉన్నారో తన నుంచి కాస్త దూరంగా ఉండడం,
లేదు ఇన్ఫెక్టెడ్ పర్సన్ సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండి మిగిలిన వాళ్ళ నుంచి కాంటాక్ట్ కొంచెం అవాయిడ్ చేసుకుంటే మనం ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ని ఎంతో కొంత తగ్గించుకోగలం.